ప్రకాష్ రెడ్డి అలిగినాడు, ప్రకాష్ రెడ్డి పాడిపోయినాడు. నేను అప్లై చేయించుకున్నాను, బాగున్నాడు పోలేదు. నేను అంతా చెప్పాను, వాళ్ళు చెప్పాను. నేను ఆఫీస్ కూడా పంపించాను. దాన్ని అడ్వర్టైజ్గా పేపర్లో వస్తారు, ప్రకాష్ రెడ్డి అసంతృప్తున్నాడు, ప్రకాష్ రెడ్డి వైకాపాలో పోతున్నారు అంటే నాకు అవసరం ఉంది. మేము కాంగ్రెస్ పైన తెలియజేయాలమ్మా, పార్టిసిపేట్ సమస్య తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇంకా 30 ఉంటుంది కాబట్టి మేము పార్టీ మాట సమస్య ఇవి కలగంటారు. పాపం మన నాయకులు డోన్ నాయకులు కలగంటారు, మేము వచ్చేస్తున్నామని పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు. మీరు చేసే అరాచకాలకు ముందుకు వస్తా, అది వస్తా, మేము డైలాగ్ మీకు తెస్తాను. డైలాగ్ నేను సిమెంట్గా మీ మాజీ మంత్రి రాకొడతాడు. ఆయన పేరు పిట్ట కదా మేము చెప్పాము. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా సత్యరాజు వల్ల రప్పరప్ప అన్నాడు, ఏదన్నా ఒక దేశం పట్టుకొని చేయదగ్గని ఒక బాధ్యతగా ఎక్స్పీరియన్స్ ఉండి ఒక ఆఫీసర్లు మాట్లాడి సిగ్గులే నడుపుతున్నాం. మేము ఇంకా లోపల కేసు ఆ వాటా కేసు పెట్టాలి. మేము ఇంకా మా ముఖ్యమంత్రి గారు కొంచెం దయచేస్తాను. ఇంకా నేను ముఖ్యమంత్రి కొంచెం దయచేద్దాన్ని తప్పనిసరి వస్తే తప్పట్టు లోపడండి, ప్రజలు హర్షిస్తారు. ఒక దేశం పెట్టుకునే మందిలో దొరకండి అంటే ఏంటది చిన్న నువ్వు చదువుకున్నావు అని చదువు తెలియదు కానీ ముఖ్యమంత్రి పనిచేసావు. అతను ఇంకా కూడా దేశాన్ని తెచ్చి సరిపడి దొరకండి ఏంటంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అంటే మీ కాలం ప్రజాస్వామ్యం లేదు, మీ సొంత రాజ్యం చేస్తున్నారు, రాజు చేస్తున్నారు. ఈ కార్డు చెల్లవు, తప్పకుండా తప్పు చేస్తే వాళ్ళని మొత్తం శిక్ష చేయమని నేను ముఖ్యమంత్రి కోరుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో మనం మాకు మెసేజ్ పంపాలి. అధికారులు మాట్లాడితే ఇక మామూలు పరిస్థితి అవుతుంది. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ మంచి సమస్య కాదు, మా ఇటువంటి అసంతృప్తి నాకు లేదు. నాకు ఆపరేషన్ చెప్తుంది కాబట్టి నేను పోలేకపోయాను. ఎందుకంటే మన పోలంటే చిన్న తమాష కాదు, అన్ని వేల మంది పోలంటే ఇబ్బంది పడింది కాబట్టి నేను ముఖ్యమంత్రి చెప్పిన నా కాళ్ళు ఆపరేషన్ చెప్పించాను. దాన్ని ప్రశ్న పడుకుంటున్నారు. ప్రకాష్ రెడ్డి పోతున్నాడు, ఎక్కడ పోతాను ఇప్పుడు మా టీడీపీ 30 ఉంటుంది. మీరు మొత్తం మా బుగ్గన కానీ మా రేవునడి కానీ కలకట్టం మా నాయకులంతా మా జిల్లాలో రాష్ట్రం మొత్తం కలకట్టం. మళ్ళీ వచ్చేస్తాం, అప్పుడే చూస్తాం. ఇంకా 4 ఏళ్ళు, ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేస్తాను. ఇక లెక్క పెట్టుకుంటాం, 1, 2, 3 లెక్క పెట్టుకుంటాం. లెక్కలు ఎవరికి ఉంటాయి? శాశ్వతంగా మళ్ళీ మీ పార్టీ భూస్థాపన అయిపోతుంది. మీరు వచ్చే సమస్య కలకట్టారు. ఇప్పుడు బయట కప్పే ఉంటుంది, అదే ప్రభుత్వం అట్టాడు. వాళ్ళు మేము వస్తామని కలగమాదుంటుంది. తప్పకుండా మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు మా ఇంట్లో ఇప్పుడు తల్లి దేవుని కింద ఇచ్చాం, బస్సు వస్తుంది, పట్టాలు వస్తున్నాయి, పింఛన్లు ఇచ్చాం. ఇంకేమీ మేమైతే మాట చెప్పి అన్ని కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ పెళ్లింగ్ కూడా వీళ్ళు మాట్లాడు అంత బుస్సుకిసే మాట్లాడతాడు. అసలు తెలివిలో మాట్లాడా పథకాలు పండి ప్రజలు పండి ధైర్యం అంటే ప్రజలకు వెళ్ళండి, చూద్దాం. ఊళ్ళకి వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, ప్రజలు మేము ఎవరు కొడతాం. మేము చేసే కార్యక్రమం అన్నీ చేసాం కాబట్టి ప్రజలు మాయపడతారు. ఇవన్నీ మేము మళ్ళీ ఉన్నాము. మహిళలు సంతోషపడతాం, వాళ్ళు కూడా సంతోషపడతాం. మంచి కార్యక్రమం చేస్తారు. మీరు మేము తప్పు చేసిన ప్రభుత్వం చెప్తారు. కాబట్టి ఈరోజు మంచి స్పందన ఉంది మాకంటే ధైర్యపడి పోము చెప్పండి. నువ్వు కాదు, మీకు ఎవరు రాము చెప్పండి, పోలీసు ఎవరు రాము చెప్పండి, చూద్దాం పోము చెప్పిన క్రమానికి. కాబట్టి ఏదైనా ప్రభుత్వం ఏ పని చేసినా మా పార్టీ మొత్తం సపరేట్గా పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం. మా రైతులు కానీ మా గ్రామస్తులు కానివ్వండి టౌన్గా కాపాడే బాధ్యత అనేది తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తాం. మేము మాత్రం పార్టీ మార్చే సమస్య లేదు. కార్యకర్తలు రాసుకుంటాం, రాసుకొని స్వస్థత రాసుకోవడానికి అబ్జెక్ట్ లేదు. నేను మాట చెప్పలేదు, వాళ్ళు రాసుకుంటారు. కాబట్టి నాకు అబ్జెక్ట్ రాసుకుని మాత్రం పార్టీ మార్చే సమస్య లేదు.